హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక ప్రత్యేకమైన అందమైన గుడి కోసం చెప్పబోతున్నాను. అనకాపల్లి దగ్గరలో ఉన్న సిరసపల్లి చింతామణి గణపతి గురించి మీకు తెలుసా? సిరసపల్లిలో చింతామణి అనే గణపతి ఉన్నాడండి. చాలా అందమైన విగ్రహం మరియు పచ్చని మొక్కలు. ముందుగా ఆ టెంపుల్ ఎంట్రన్స్ చూస్తేనే మతిపోతుందండి. ఎందుకంటే గనక అక్కడ చూసినట్లయితే ప్రతి స్తంభానికి మధ్యలో ఒక గణపతిని నియమించారు. అక్కడ వివిధ రకాలమైన గణపతులు ఉన్నారండి. ప్రతి గణపతి ఒక స్టోరీ కింద రాసిపెట్టారు. చాలా అందమైన నేచర్ కలిగి ఉన్న ఈ గుడిని చూస్తుంటే మనసుకి ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉందండి. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి గుడి వరకు కొంచెం వాకింగ్ డిస్టెన్స్ ఉందండి. ఆ డిస్టెన్స్ నడుస్తున్నంత సేపు కూడా చాలా హ్యాపీ ఫీల్ అనిపించిందండి. ఎందుకంటే అంత గ్రీనరీ నేను ఎప్పుడూ చూడలేదండి. ఈ వినాయకుడి గుడిలో ఎన్నో విశేషాలు మరియు ప్రత్యేక దృశ్యాలు ఉన్నాయండి. అవేమిటంటే ఇక్కడ చాలా మంది కొబ్బరికాయ మీద పేరు, ఫోన్ నెంబరు రాసి ఆ వినాయకుడికి పాదాల వద్ద ఉంచి అక్కడ ఉన్న స్టాండ్కి కట్టి వాళ్ళ యొక్క కోరికను కోరుకొని ఆ గణపతిని మనసారా ఆరాధిస్తున్నారు. ఇక్కడ మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే ఏ రాశివారు ఏ చెట్టును పూజించాలో ఇక్కడ రాసిపెట్టి ఉంది. మరియు ఇక్కడ నాగదేవత వారి గుడి, ఇంకా నవగ్రహాల గుడి ఉంది. ఎవరైనా నాగదేవత పూజలు మరియు శనీశ్వర పూజలు చేసుకోవాలనుకుంటే కూడా ఈ గుడికి రావచ్చు. అంతేకాకుండా ఈ ఆలయంలో ఎల్లప్పుడూ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ చింతామణి గణపతి ఆలయంలో వినాయకుని విగ్రహంతో పాటుగా సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి మరియు శివలింగం కూడా ఇక్కడ ఉన్నాయి. అలా ఆలయం నుండి దేవుణ్ణి దర్శించుకొని బయటకు రాగానే పచ్చని పూలవనాలు, అందమైన మొక్కలు మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. పచ్చని మొక్కలు, చెట్లు, రాతితో చెక్కిన అందమైన భగవంతుని విగ్రహాలు చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ప్రతి ఆదివారం ఈ ఆలయంలో భగవద్గీత క్లాసులు, ఇంకా యోగా క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయం అనకాపల్లి నుండి నియర్లీ ఒక 15 కిలోమీటర్స్ దాటిన తర్వాత నేషనల్ హైవే 50 మీటర్స్ దూరంలో ఉంటుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గనక వాళ్ళకి ఇలాంటి నేచర్ ప్లేసెస్కి తీసుకువెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది. తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ చూడడం వల్ల మనకి ఎంతో హాయిగా, మైండ్ రిలీఫ్గా, ప్రశాంతంగా అనిపిస్తుంది. మీలో ఎవరైనా అనకాపల్లిలో కానీ లేదా ఆ దగ్గర సరౌండింగ్స్లో ఉన్న ఎప్పుడైనా ఆ నేషనల్ హైవే గుండా ట్రావెల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పింది నిజమని మీరే ఫీల్ అవుతారు. ఇలాంటి టెంపుల్ విజిట్ చేయడం వల్ల మీరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. నైట్ టైం ఈ టెంపుల్ వ్యూ ఇంకా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లాంట్స్‌కి డార్క్ వ్యూలో లైటింగ్ పెట్టడం వల్ల ఈ టెంపుల్ చాలా అందంగా కనిపిస్తుంది. మీకు ఒకవేళ కుదిరితే ఈ టెంపుల్‌కి నైట్ టైం వెళ్ళండి. నాకు కూడా చాలామంది సజెస్ట్ చేయడంతో ఈ టెంపుల్‌కి వెళ్ళాము. మా హస్బెండ్ నా బర్త్‌డే రోజు నాకిచ్చిన చిన్న సర్ప్రైజ్. నేను ఈ టెంపుల్‌కి నా బర్త్‌డే రోజు వెళ్ళడం వల్ల ఆ రోజు నాకు ఇంకా స్పెషల్‌గా అనిపించింది. ఓవరాల్‌గా ఈ టెంపుల్‌లో ఉన్నంత సేపు ఒక మంచి అందమైన పార్క్‌లో ఉన్న ఫీల్ వచ్చింది. ఇంకా మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాల గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.